అమ్మ. ఈ రెండక్షరాల్లో ఉన్న తీపిదనం, ఈ రెండక్షరాల్లో ఉన్నటువంటి మాధుర్యం, ఈ రెండక్షరాల్లో ఉన్నటువంటి భావోద్వేగం బహుశా ప్రపంచంలో ఏ రెండు అక్షరాలలో ఏ పదంలో ఉండదేమో. ముఖ్యంగా మనకేదైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని అంటామే కానీ మమ్మీ అని అరవము కదా. ఎందుకంటే అమ్మ అనేది ఒక పిలుపు కాదు, అది మన ఎమోషన్, మన భావోద్వేగం. నమస్తే, నేను మీ సత్యస్వప్నం. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈరోజు కొంతమందికి కేవలం వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునే ఒక రోజు మాత్రమే, కానీ మనల్ని మనం మన ఉనికిని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. అసలు భాష అంటే ఏంటి? మాట్లాడుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమేనా? కాదు. భాష అనేది ఒక జాతి ప్రాణం. భాష అనేది మన సంస్కృతికి వెన్నెముక. భాష అనేది ప్రపంచానికి నువ్వు ఎవరో తెలియజేసే నీ అడ్రస్. ఈరోజు మనం మాతృభాష గురించి, మన తెలుగు భాష గురించి, అసలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో ఆ విషయాల గురించి ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు ఈ ఛానల్లో మీకు రాబోతున్నాయి. భారత రాజ్యాంగం కావచ్చు, భారతదేశ చరిత్ర కావచ్చు, భారతదేశ సామాజిక అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, సాంస్కృతిక అంశాలు కావచ్చు. ఎందుకంటే మనల్ని మనం, మన అడ్రస్ ని, మన సంస్కృతిని, మనల్ని మనం నిలబెట్టేది మన పూర్వ జ్ఞానం, మన చరిత్ర. ఆ చరిత్రను తెలుపుతూ భవిష్యత్తులో ఈ ఛానల్లో మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. కాబట్టి ఆ వీడియోలు అంతా మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా. ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం, విషయంలోకి వచ్చేద్దాం మిత్రులారా. జనరల్ గా అంటే మామూలుగా ఏదైనా ఒక దినోత్సవాన్ని జరుపుకుంటే ఫలానా వ్యక్తి బర్త్డే రోజును, లేదా ఫలానా వ్యక్తి సృష్టించినటువంటి ఆ చరిత్రను బట్టి ఒక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని జరుపుకుంటాం. తెలంగాణ భాషా మాండలిక దినోత్సవం అనగానే మన కాళోజీ నారాయణరావు గారి బర్త్డేని అంటే పుట్టినరోజుని జరుపుకుంటాం. మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనగానే మరి ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్నాం అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కానీ ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క దినోత్సవం అనేది ఎవరు పుట్టినరోజు రాలేదు. ఈ దినోత్సవం అనేది నలుగురు విద్యార్థుల రక్తం కారడంతో వచ్చింది. ఎంత బాధాకరమో కదా. మరి ఏంటా సంఘటన? భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక్కరోజు ముందు పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 14న వచ్చినప్పుడు ఉత్తర పాకిస్తాన్, దక్షిణ పాకిస్తాన్ అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా అప్పుడు పాకిస్తాన్ లో ఉండేది. అప్పుడు ఏమైంది మిత్రులారా? 1952 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ కి ఒక హుకుం జారీ చేసింది, ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఏంటంటే మీరు బెంగాలీ మాట్లాడొద్దు, ఉర్దూనే మాట్లాడాలి అని. ఎప్పుడైతే ఈ యొక్క హుకుం జారీ చేసిందో అప్పుడున్నటువంటి పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశీయులు వీళ్ళందరూ మాట్లాడేది బెంగాలీ భాష. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడేటటువంటిది బెంగాలీ భాష. ఈ బెంగాలీ భాష వాళ్ళందరూ ఏం చేశారంటే మా అమ్మ భాష మాకు కావాలి, మా మాతృభాష మాకు కావాలి అని గొడవపడడం జరిగింది. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు అనేక మంది ఆ రోజుల్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోహోలు చేస్తూ తమ మాతృభాష కోసం గొడవ పడుతున్న సందర్భంలో అప్పటి పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ప్రస్తుత బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి యువత మీద కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలను తీసుకుంది. ఆ విద్యార్థుల పేర్లు ఒకసారి చూసినట్టయితే ఒకరు సలాం, బర్తత్, రఫీక్, జబ్బార్. వీళ్ళు నలుగురు ఫిబ్రవరి 21, 1952న కాల్చి చంపబడ్డారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భాష గురించి పోరాటం చేసి ప్రాణాలు తీసుకున్నటువంటి, ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థులు వీళ్ళు. అందుకని వీరిని గుర్తించి
వీళ్ళ ప్రాణత్యాగాన్ని గుర్తించి మన అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21, 1952లో జరిగిన ఈ సంఘటనను పురస్కరించుకొని ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి మనం దీనిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఇదంతా చరిత్ర చాలా మంచిగా ఉంది కదా, చరిత్ర చాలా అద్భుతంగా ఉంది కదా. ఒక బంగ్లాదేశీయులు తమ బెంగాలీ భాష కోసం తన ప్రాణాలను తెగించి మరి పోరాడి తమ భాషను, తన దేశాన్ని దక్కించుకున్నారు కదా. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన భాషను మనం బ్రతికించుకోవడం పక్కన పెడితే మన భాషను మనమే చంపేస్తున్నాం మిత్రులారా. ఈరోజు తెలుగు మాట్లాడాలంటే, మన మాతృభాష మాట్లాడాలంటే నామూషిగా ఫీల్ అవుతున్నాం. మన భాషను, మనకు అన్నం పెట్టిన భాష, మనం ఇతర భాషలు నేర్చుకోవడానికి సహాయపడ్డ భాష అయిన ఇంత గొప్ప భాషను మాట్లాడడానికి ఈరోజు సిగ్గుపడుతున్నాం, నామూషిగా ఫీల్ అవుతున్నాం. ఏదో 2-3 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోగానే మేమేదో చరిత్ర సృష్టించడం, మేమేదో ఇక ప్రపంచాన్ని జయించడం అన్నట్లుగా తెలుగు మాట్లాడే వాళ్ళు కనబడగానే చిన్న చూపు చూస్తున్నాం. మనమే వేరే భాష వాడొచ్చు, మన భాషను చిన్న చూపు చూడటం కాదు, మన భాష వాళ్ళ మనమే తెలుగులో మాట్లాడితే ఈసడింపు, చిన్న చూపు. మరి మన భాష మీద మనకెంత గౌరవం ఉంది, మన మాతృభాష మీద మనకెంత గౌరవం ఉంది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, భాష అంటే కేవలం మాట్లాడే సాధనం కాదు. భాష అంటే మన సంస్కృతి, భాష అంటే మన యొక్క జాతి ప్రాణం. అలాంటి ప్రాణాన్ని మనమే గొంతు నొక్కి చంపేస్తున్నాం మిత్రులారా. ఎంత బాధాకరం ఇది! ఎలా చెప్పాలో కూడా తెలియనటువంటి బాధ కలుగుతా ఉంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాయి. అంటే మీరు ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటారా సార్ అనొచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను వ్యతిరేకిని కాదు మిత్రులారా. కాకపోతే మన పోటీ పరీక్షల్లో లేదా ఉద్యోగం సంపాదించడంలో లేకపోతే సమాజంలో తిరగడానికి ఇంగ్లీష్ అవసరం. కానీ మన భాష మన ఐడెంటిటీ, మన ఐడెంటిటీని మనం మర్చిపోతున్నాం. పక్కోళ్ళ ఐడెంటిటీని పట్టుకొని ఇది నా ఐడెంటిటీ అని తిరుగుతున్నాం. అందుకు బాధ అనిపిస్తా ఉంది. ఇంగ్లీష్ రాకపోతే ఉద్యోగం రాదేమో, కానీ తెలుగు భాష రాకపోతే మన మూలాలు మర్చిపోతాం, మన చరిత్రను మర్చిపోతాం. అసలు నాకు అర్థం కాదు, జపాన్ వాళ్ళు ఇంగ్లీష్లో తమ చదువు నేర్చుకుంటున్నారా? రష్యా వాళ్ళు తమ ఇంగ్లీష్లో చదువులు నేర్చుకుంటున్నారా ఇంగ్లీష్ మీడియాలు పెట్టి? లేకపోతే చైనా వాళ్ళు ఇంగ్లీష్ మీడియాల్లో పెట్టి నేర్చుకుంటున్నారా? మరి ఎందుకు వాళ్ళు అంత డెవలప్ అయ్యారు? ఎందుకు వాళ్ళు అన్ని ఇన్నోవెంట్ అంటే సృజనాత్మకమైనటువంటి కొత్త ప్రయోగాలు చేయగలిగారు, కొత్తవి కనిపెట్టగలిగారు? ఎందుకంటే వాళ్ళ విద్య అనేటటువంటిది, వాళ్ళ చదువు అనేది పూర్తిగా వాళ్ళ మాతృభాషలోనే జరుగుతుంది మిత్రులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన మాతృభాషలో నేర్చుకున్నప్పుడు మనం అత్యంత గొప్పగా మన భాషను మనం నేర్చుకుంటాం. ఒక అంశాన్ని ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మన భాషలో నేర్చుకుంటే అంశం త్వరగా మనకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సైంటిస్టులు చెప్పినటువంటి మాట, నేను చెప్తున్న మాట కాదు ఇది. ముఖ్యంగా మనం చూసినట్టయితే అసలు మనం ఏమనుకుంటున్నామంటే, తెలుగు మాట్లాడితే అంటే ఇంగ్లీషు భాషకు బానిసై తెలుగు మాట్లాడితే చిన్న చూపు చూడడం అనేది ఒక ముద్ర. తెలివి తక్కువడు, తెలుగు మాట్లాడినవాడు తెలివి తక్కువడు అనేటటువంటి స్థాయికి మనల్ని మనమే దించుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ రొమ్ము పాలు తాగి ఆ అమ్మ రొమ్మునే తన్నడం కదా ఇది ప్రేమ. నేను అదే అంటాను, ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ని ఆకలి తీరుస్తుందేమో, కానీ ఆ అంటే అమ్మ ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమ అర్థం కావాలంటే మాతృభాషలోనే అర్థమవుతుంది మిత్రులారా. అంత గొప్పది మాతృభాష. అది తెలుగే కావచ్చు, ఉర్దే కావచ్చు, ఇంకే భాష కావచ్చు, కానీ మాతృభాషలో ఉన్న గొప్పతనం అది. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, మనం కళ్ళు కంటే ఏ భాషలో కంటాం? ఇంగ్లీష్లో కంటామా? మన కళ్ళు కంటే మన మాతృభాషలో కంటాము. మనకేదైనా భావోద్వేగ ఏడుపు వచ్చినా, లేకపోతే ఎక్కువగా బాధ కలిగినా,
లేకపోతే ఎక్కువ సంతోషం వచ్చినా మన భావాలను ఏ భాషలో వ్యక్తపరచగలుగుతాం స్పష్టంగా? ఏ భాషలో వ్యక్తపరిస్తే మన భావాలు అంటే మన భావోద్వేగాలు సరైన విధంగా చెప్పగలుగుతాం మనం అంటే అది మాతృభాష. అంత గొప్పది మాతృభాష. అంటే ఒకవేళ గనక మన భాషను మనం మర్చిపోయినట్టయితే మన భావోద్వేగాలను మర్చిపోయినట్టే. మన భాషను మనం చంపేయడం అంటే మన భావోద్వేగాలను మన సర్వస్వాన్ని మర్చిపోయినట్టే, చంపేసినట్టే అని నా అభిప్రాయం మిత్రులారా. మరి తెలుగు భాష ఈనాటిదా ఆనాటిదా కాదు. మన మాతృభాష ఏమన్నా తక్కువ చరిత్ర ఉందా? తెలుగు భాషకి ఏమన్నా తక్కువ చరిత్ర ఉందా? దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినది మన తెలుగు భాష. ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అంతకుముందు వినుకొండ వల్లభరాయుడు అన్నప్పటికీ ఒక రాజుగా ఈయన పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక కన్నడి కూడా ఆయన. శ్రీకృష్ణదేవరాయలు ఒక కన్నడ రాజు అయినప్పటికీ తెలుగు భాష నేర్చుకుని తెలుగు గొప్పతనాన్ని గొప్పగా చెబుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అనే తన అముక్తమాల్యద అనేటువంటి పుస్తకంలో రాస్తాడు. అంతేకాదు కొంతమంది ఈ భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇటాలియన్ భాష ఏ విధంగానైతే అజంత భాషను అంటే అచ్చులతో ముగిసే భాషను, మన తెలుగు భాష కూడా అజంత భాష. ఇంకా చెప్పాలంటే మిత్రులారా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ మంది తెలుగు మాట్లాడే తెలుగు భాష మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారట. కానీ మన రాష్ట్రంలో మాత్రం, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగును చిన్న చూపు చూస్తున్నాం. ప్రపంచంలో దాదాపుగా 9 కోట్ల మందికి ఎక్కువ మంది తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా. తెలుగు భాష ఉచ్చారణ అద్భుతమైన ఉచ్చారణ. తెలుగు భాష ఉచ్చారణ మన కంఠ కోశాలను, మన ముఖ కవలికలను, లేదా మన నాలుకను, మన పండ్లను, మన ప్రతి దానిని ఆ స్వరాల నుండి, ఆ ఉద్దీపనల నుండి పుట్టిన భాష తెలుగు భాష. ఇంత గొప్ప భాషను మర్చిపోయి వేరే భాషల వెంట పడడం, సరే వేరే భాషలను నేర్చుకోవడం ఎంత గొప్ప విషయమో, మన భాషను మర్చిపోవడం అంత సిగ్గుచేటు. దయచేసి మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాన్ని వేయలేదని బలం. మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు, మనం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మన మాతృభాషే మన బలం. కాబట్టి నేను చివరగా చెప్పేది ఒకటే, అమ్మను ప్రేమిద్దాం, ఆంటీని గౌరవిద్దాం. ఇక్కడ అమ్మ అంటే మాతృభాష, ఆంటీ అంటే ఇతర పరాయి భాషలు. ఆ భాషల వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి, మన ఆ భాషల వల్ల మనం బతుకు జీవనం జీవించొచ్చేమో కానీ మన మాతృభాష మన పుట్టుకనిచ్చింది. ఎందుకంటే మొట్టమొదటిసారి మనం కడుపులో పడ్డప్పుడు మనం విన్న మొదటి శబ్దం అమ్మ గుండె చప్పుడైతే, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం విన్న మొదటి శబ్దం, మొదటి ధ్వని మన మాతృభాషదే. అందుకని అంతటి గొప్ప భాష, మనకంటూ జీవితాన్ని ఇచ్చినటువంటి భాష మాతృభాష. అలాంటి మాతృభాష దినోత్సవం రోజున అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ఉద్యోగాల్లో, మన ఆఫీసుల్లో, మనం పనిచేసే వేళల్లో ఇతర భాషలు మాట్లాడి మన కడుపు నింపుకుందాం, కానీ మన ఇంట్లో మాత్రం అచ్చమైన మన తెలుగు భాషని, అచ్చమైన మన మాతృభాషని మాట్లాడి మన అమ్మని గౌరవిద్దాం, మన మాతృభాషను గౌరవిద్దాం. వేల చరిత్ర ఉన్నటువంటి మన భాషని కాపాడుకుందాం, రక్షించుకుందాం, మన జాతిని నిలబెడదాం. నేను కాళోజీ నారాయణరావు గారి మాట ఎప్పుడు చెబుతూ ఉంటాను మాతృభాష వచ్చినప్పుడల్లా. ఆయన అంటాడు, ఏ భాష నీది ఏమి వేషమురా, ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, ఆంగ్లమ్ము నేర్చి ఆంధ్రమ్ము మరచిన ఆంధ్రోడ నువ్వు సావెందుకురా అంటాడు. ఎంత ఆవేదనతో అని ఉంటాడు ఆ మాట, ఎంత బాధతో అని ఉంటాడు ఆ మాట. ఆంగ్ల భాషను నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ ఆంగ్ల భాష నేర్చుకొని తెలుగు భాషను మర్చిపోయిన ఓ తెలుగువాడా, ఓ ఆంధ్రవాడా సావెందుకురా అంటాడు ఆయన. ఇంత బాధ. ఈరోజు అదే బాధ నాకు కలుగుతా ఉంది. ఈరోజు పిల్లలను చూస్తూ ఉంటే చిన్న చిన్న పదాలకు కూడా
అర్థాలు చెప్పలేకపోతుంటే, నా భాష కుంటుపడిపోతుందనేటువంటి బాధ, నా భాష నలిగిపోతుందనేటువంటి బాధ నా గుండెల్లో ఉండిపోతుంది మిత్రులారా. అందుకే మాతృభాషా దినోత్సవం రోజున, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున అంతర్జాతీయంగా అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు అందరూ తమ మాతృభాషను కాపాడుకుంటున్న వేళలో నా భాష నలిగిపోతున్నది, నా భాష కనుమరుగవుతున్నది అనే బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈరోజు తమిళనాడు వెళ్ళండి, ఈరోజు కర్ణాటక వెళ్ళండి, ఈరోజు కేరళ వెళ్ళండి, అక్కడ వాళ్ళ భాషను మాట్లాడుకుంటారు. కేరళ వాళ్ళని చాలా మంది చూసిన, తమిళనాడు వాళ్ళని చాలా మంది చూసిన, వాళ్ళు బయట ఎంత మాట్లాడినా వాళ్ళ ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అదే భాష మాట్లాడతారు. బెంగాలీ వాళ్ళని కూడా చూడండి, నా స్నేహితుడు బెంగాలీ ఉన్నాడు, ఆ బెంగాలీ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడేటప్పుడు మాత్రం బెంగాలీనే మాట్లాడతాడు. నిజానికి తను ఉండేది తెలంగాణలోనే, కానీ తన మాతృభాష బెంగాలీ. తన మాతృభాషను కాపాడుకుంటున్నాడు. ఎంత గొప్పతనం అది. మరి మనమెందుకు అలా ఉండట్లేము? మనమెందుకు మన భాషని గౌరవించుకున్నట్లేము? అదే బాధ నాది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో మన బ్రతుకు తెరువు కోసం ఇంగ్లీష్ మాట్లాడినా ఇంట్లో తెలుగు మాట్లాడదాం. మన పిల్లలకి సెల్ ఫోన్ల బదులుగా చిన్న చిన్న చందమామ కథల పుస్తకాలు ఇద్దాం. చిన్న చిన్న మంచి కాశీ మజిలీ కథలు చెబుదాం. ఆ కథల్లో ఉన్నటువంటి పాత్రల ద్వారా, ఆ కథల్లో ఉన్న పదాల ద్వారా వాళ్ళు మన భాషను కాపాడతారు, మన భాషను నేర్చుకుంటారు. మన భాష అంటే ఎంతో గొప్పదో వాళ్ళకి అర్థమవుతుంది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మాతృభాష అయిన తెలుగును కాపాడుకుందామని ఈ వీడియో ముఖంగా వేడుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. జై తెలుగు, జై తెలుగు తల్లి.